హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజైతే ప్రేయర్ ఉంది. ఈ సమ్మర్‌లో నిజంగా ఇలాంటివి తాగవలసి వస్తుంది. ఎందుకంటే తాగండి అందరూ చలవ చేస్తది. బాడీ కూల్‌గా ఉంటది. నేనైతే ఇంకా ప్రేయర్‌కి స్టార్ట్ అయిపోయాను. ఈరోజు ప్రేయర్ ఉంది. వీళ్ళ హాలిడేస్‌లో మొత్తం ఇంటి దగ్గర గత్తర గత్తర చేసేస్తున్నారు. వీబీఎస్ కండక్ట్ చేసి కనీసం సండే స్కూల్ అన్నా చెప్తే భలే ఉంటదనిపించింది. మనమైతే నిజంగా దేనికి తట్టుకోలేము. ఇంత ఎండలు కాస్తుంది. అందరూ ప్రభావ చల్లబరుచు, వర్షాన్ని రప్పించు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే వేడి తగ్గించని ప్రార్థన చేయాలి గానీ వర్షం కురిపించని ప్రార్థన చేయకూడదు. మా సంఘాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకంటే చేసిన ప్రార్థన బట్టి మా బిడ్డలందరికీ చక్కని పిల్లనిస్తున్నాడు. నేనైతే ఇంక నేరుగా చర్చి దగ్గరికి వెళ్ళిపోయాను. మా ఫ్లాష్ మ్యాన్ లేకపోవడం నాకేం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకైతే పిల్లల్ని వేసుకొని చక్కగా నేను అవన్నీ కూడా తెచ్చేసుకున్నాను. ఈ రోజు ప్రార్థన పెట్టాల్సిందైతే ఇదే కృతజ్ఞత ప్రార్థన. నేనైతే ఇంక అవన్నీ చక్కగా పెట్టేసుకుని మా పిల్లల్ని వేసుకుని అవన్నీ కూడా చక్కగా సర్దేసుకుని బరకాల కుర్చీలు అవన్నీ నీట్‌గా పెట్టుకుని చక్కగా పాటలేసుకుని అలా వింటూ ఉన్నాను. ఇంక సరే అని చెప్పేసని సమయం అవుతుందని చెప్పేసని చక్కగా ప్రార్థన అయితే ప్రారంభించుకుని పాటలు పాడుకున్నాం. మేమైతే చక్కగా పాటలు పాడుకుని ప్రార్థన చేసుకుని మా రాజుగారు అయితే చక్కగా వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. ఇంక వాక్యం అయిన తర్వాత అలా ప్రార్థన జాగ్రత్తగా ముగించుకున్నాం. ఇలా ఉంది ప్రభా, నాకు ఈ శ్రమలు ఉన్నాయి, నాకు ఈ అనారోగ్యం ఉంది ప్రభా, నన్ను విడిపిస్తావా, నన్ను కరుణిస్తావా? ఇదిగో నేను ప్రభా, ఆ స్త్రీ అంటుంది, నేనైతే ఒకవేళ కరుణింపకుండా ఉండునేమో కానీ నీవు మాత్రం నన్ను కరుణిస్తావు ప్రభా అని యేసు వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రికి ఇచ్చమని అడుగుతున్నాను తండ్రి. చేరి వచ్చిన మా గృహంలో ఉన్న మా సంఘ బిడ్డలందరినీ చేతులకు అప్పచెప్తున్నా ప్రభా. వారందరికీ ఉన్న ప్రతి ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, బలహీనతలు యేసు నామములో నువ్వు మేమైతే ఒక మా చిన్న పరిచయం చక్కగా ప్రారంభించుకుని కొద్దిగా కూడి దేవుని స్తుతించి ఇంకా అలాగే ఈనాటి ప్రేయర్ అయితే ఇలా ముగించబడింది. ఓకే, ప్రైజ్ ద లార్డ్. బాయ్.